We are very glad to present a program which is for the betterment of all humanity. ఒక ప్రత్యక్షమైన సేవా కార్యక్రమాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. And this is introducing the Help on Call Forum. ఇది హెల్ప్ ఆన్ కాల్ ఫోరం అనే ఒక కార్యక్రమం. And this is a place where all who want to give help and all who want to receive help are brought together so that the help may be effective. ఈ యొక్క కార్యక్రమం అనేది ఒక కేంద్రంగా మేము భావిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎవరికైతే సహాయం కావాలో, ఎవరికైతే మీరు సహాయం అందించగలరో వారందరినీ మేము కలిసి ఆహ్వానిస్తున్నాం. Many of us want to help, but the help by one person alone might not be enough. చాలామందికి సహాయం చేయాలని ఒక ఆశ తపన కలిగి ఉంటామండి, కానీ ఇది ఒక్కరి ద్వారా సాధ్యమైనది కాదు. For example, if you want to lift up a sick person on a bed, one person alone cannot do that. 4 people are needed for that. ఉదాహరణకి ఒక అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కనుక మనం మంచం మీద పడుకోబెట్టాలంటే అది ఒకరితో సాధ్యం కాదు. నలుగురు చేయి కలిస్తే మాత్రమే మనము ఆ యొక్క మనిషిని మనం మంచం మీద పడుకోబెట్టాలి. In the same way, there are several things that one person alone cannot do. It needs a small group. ఇదే రీతిగా చాలా రకరకాల విషయాలు ఉన్నాయండి, ఒక్క మనిషి ద్వారా సాధ్యము కాదు. So this is an initiative or the forum which brings together those who want to help. సో ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మనం అందరము కలిసి ఒకరికి ఒకరు మనం సహాయం చేసుకోగలం. And if somebody wants to help, they don't know where to get the help from. ఎవరికైనా సహాయం చేసే ఆలోచన ఉంటుందో వారికి కూడా ఒకవేళ సహాయం కావాలంటే వారికి ఎక్కడి నుంచి సహాయం అనేది రావాలో తెలియకపోతే ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. So this forum brings together those who want to do help and those who need help also together. సో ఇది మనం ఒక ఏక బృందముగా ఒకవేళ ఒకరికి సహాయం చేయాలనుకున్నా లేదా మనకు ఎవరైనా సహాయం చేయాలనుకున్నా ఇతరులకు మనం ఏ రీతిగా మనం సహాయకరంగా ఉండాలన్నా ఈ యొక్క గుంపు అనేది మనల్ని ఒకే చోటకి చేరుస్తుంది. And this is applicable for all human beings. ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రతి ఒక్క మానవ సమాజానికి చాలా వర్తిస్తుందండి. Every one of us will need some help at some point of time. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక క్షణములో సహాయం అనేది చాలా అవసరం. In the same way, every one of us will be able to do some help when we are able to at some point of time. అదే రీతిగా ఎవరైనా అవసరతలో ఉంటే వారికి కూడా మనం సహాయం చేయగలం ఏదో ఒక సమయమున. So thus we invite you to be a part of this Help on Call Forum. సో అందుచేత మేము ప్రేమపూర్వకంగా ఈ యొక్క హెల్ప్ ఆన్ ఫోరం అనే కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. So when help is done in the name of God, it becomes more blessed and more effective. సహాయం అనేది దేవుని యొక్క నామాన్ని గనక మనం చేస్తే అది ఇంకా బలంగా వ్యాపింపబడుతుంది. When we receive such help, our response should be being thankful. అటువంటి సహాయం కనుక మనం పొందుకున్నట్లయితే మనం ఏ రీతిగా ప్రతిస్పందించాలంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. And when we are thankful, we also will be motivated to do help when it is possible for us. మనకి కూడా కృతజ్ఞత కలిగితే మనకి కూడా ఒకరికి మనం సహాయం చేయవచ్చు అనే ఒక ప్రేరేపణ కలుగుతుంది. And then you can do this help as free, or you can do it non-profit, that is cost to cost, or you can have your own charge for doing the help. ఈ యొక్క సహాయం అనేది మనం ఏ రీతిగానైనా మనం చేయొచ్చు అండి. ఇది ఉచితంగా కావచ్చు లేదా ఒక చిన్న మొత్తము కానీ పెద్ద మొత్తము కానీ ఒక మొత్తం చెల్లించేదిగా ఉన్నా కూడా మనం చేయవచ్చు. And then whatever it may be, even if you charge for the help is so much essential. అది ఎలాంటిదైనప్పటికీ సరికి ఈ సహాయం అనేది అది ఉచితంగా కావచ్చు లేదా డబ్బుల ద్వారా కావచ్చు, ఈ యొక్క సహాయం అనేది చాలా ఉపయోగకరమైనది. And we also like to introduce a program called Help on Call program, which is shortened as HOPE. ఇంకొక కార్యక్రమం కూడా మేము చేపట్టాలని ఆశిస్తున్నామండి, హెల్ప్ ఆన్ హోప్ ప్రోగ్రామ్ అనేది. And it is called in that it is called Help Offering People's Endeavor. సో ఇదేంటంటే సహాయం చేయడానికి ఇది ఒక కానుక లాంటిది. మనం కానుక అనేది మనం సమర్పించుకోవచ్చు. It's a joint action by those who want to help. ఇది
సముచితంగా మనం చేయవచ్చు ఇది. It is every month those who wish can contribute a free will amount which can be utilized by the group for helping needy people in the larger society. సో ప్రతి నెల ఒక మొత్తం అనేది మీరు కనుక ప్రేరేపించగలిగినట్లయితే ఆ విరాళాన్ని మీరు పేదల కోసం మీరు చెల్లించవచ్చు. And that all the dealings will be transparent and it won't be hidden, and the decision will be made by those who contribute through their representatives. సో మీరు చెల్లించే ఈ సహకారం అనేది ఏ రీతిగా అయితే సహాయం అందించబడుతుందో ప్రతిదీ మీకు తెలియపరచబడుతుందండి. అదేవిధంగా మీరు కూడా ఏ రీతిగా ఈ సహాయం అందించబడాలనే విషయాన్ని కూడా మీరే మాకు తెలియపరచవచ్చు. So we welcome you to join the Help Offering People's Endeavor, that is the HOPE program. సో ఈ యొక్క హెల్ప్ ఆఫరింగ్ పీపుల్ ఎండేవర్ హోప్ ప్రోగ్రామ్కి మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. And for that you need to promise any free will amount for the sake of poor and needy to be given every month, and you will be joined with a group in your context. సో మీకు ఇష్టమైన విరాళం అనేది మీరు ఎవరికైనా మీరు చెల్లించాలనుకుంటే అది మీరు మాకు తెలియచేయవచ్చు, అది ఏ రీతిగా అయినా సరే. And now in a sheet called a response sheet, we have listed a series of helps which people can do commonly. సో ఒక రెస్పాన్స్ షీట్ అనేది మీకు ఇవ్వబడుతుందండి. అందులోని విభిన్న ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఏ రీతిగా మీరు సహాయాన్ని అందించగలరు అనేది. In the response sheet you may give your name, address and phone number. సో మొట్టమొదటిగా ఆ రెస్పాన్స్ షీట్లో మీ యొక్క పేరు, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫోన్ నంబర్ తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. And the options given are first of all giving food to the hungry people just once in a week. సో ఇందులోని మొట్టమొదటిగా ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వారికి వారానికి ఒక్కసారి భోజనం అనేది మీరు సహాయం చేయవచ్చు. And that food may be collected by volunteers, or the needy people also may collect it from the place where you give according to your option. సో ఈ పేదల కోసం మీరు ఏదైతే భోజనం సిద్ధపరచాలనుకుంటున్నారో అది వాలంటీర్స్ వచ్చి మీ దగ్గర నుంచి సేకరించవచ్చు, లేదా మీరే మీకు నచ్చిన చొప్పున మీరు పేదలకు మీరు అందించవచ్చు. You can also offer some finance support for this food program. దీంతో పాటు ఒకవేళ మీరు భోజనాన్ని కనుక మీరు అందించలేకపోతే మీరు విరాళాన్ని కూడా మీరు మాకు అందించవచ్చు. దీన్ని బట్టి మేము భోజనం అనేది పేదలకి మేము చేరుస్తాం. Another thing is giving a part of our income once in 3 years for the sake of helping the poor and needy people. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకొచ్చిన ఆదాయంలోని ఒక భాగము పేద ప్రజల కోసం మనం విరాళం అనేది అందించవచ్చు. అయితే ఇది 3 సంవత్సరాలకు ఒకసారి. And it is not, we don't include it weekly or monthly or even yearly. Giving is only once in 3 years. అయితే ఇది వారం చొప్పునో లేదా నెల చొప్పునో లేదా సంవత్సరం చొప్పునో కాదండి, ఇది కేవలం 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. From the time you first give, you can count 3 years and continue to give. మీరు ఎప్పుడైతే ఈ యొక్క విరాళాన్ని మీరు అందజేయగలరో ఆ యొక్క సమయం నుంచి మీరు 3 సంవత్సరాలు మళ్ళీ కౌంట్ చేసి దాని తదుపరి మీరు ఇవ్వవచ్చు. The once in 3 years helps us not to misuse this facility by anyone. సో ఈ రీతిగా 3 సంవత్సరాలకు ఒకసారి కనుక మనం విరాళం కనుక చెల్లించగలిగితే ఈ యొక్క విరాళం అనేది మిస్యూజ్ అనేది జరగదండి. And next is helping orphans, destitute people and needy elderly people who are alone. ఇంకొకటి ఏంటంటే అనాథ పిల్లలకి కనుక మనం సహాయం చేయగలిగితే, లేదా ఎవరైతే క్లిష్ట పరిస్థితులు ఉన్నారో వారికి సహాయం చేయగలిగితే, లేదా ఎంతోమంది వృద్ధులు పెద్దలు ఉన్నారు వారికి కూడా మనం సహాయం చేయవచ్చు. This gives you an opportunity to sponsor an orphan child through an orphanage or help them for their education through a school. సో మీకు ఒక అనాథ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ మీరు సహాయం చేసే ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. And also there are elderly people who are alone. To them food and medicines and essential things may be given by those who are willing. ఎంతోమంది పెద్దలు విడిచిపెట్టేవారుగా ఉన్నారండి, వారికి మీరు ఎటువంటి సహకారాన్ని మీరు అందించగలరు. We don't ask them to give this freely, but it may be non-profit, that is cost to cost, or they may charge whatever is reasonable from the elderly people who might have money.
అయితే ఇది మీరు ఉచితంగా చేయవలసిన అవసరం అయితే లేదండి. అయితే ఎవరైతే విడిచిపెట్టిన పెద్దలున్నారో వారికి ఎవరైనా సహాయం చేయలేని స్థితిలో ఉంటే వారికి కనుక మందులు కావాలన్నా, వారికి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలన్నా ఒక చిన్న మొత్తం మీద మీరు వారికి సహాయం చేయవచ్చు. And it also involves helping needy patients who are lonely, who are admitted in the hospitals also, to support them. రోగులు ఎవరైతే ఆ హాస్పిటల్లోని అడ్మిట్ అయి ఉన్నారో వారికి ఒకవేళ ఎటువంటి మెడికల్ పరంగా సహాయం కావాలన్నా, హాస్పిటల్ ఎటువంటి సహాయం కావాలన్నా మీరు మీ యొక్క సహాయాన్ని ఒక చిన్న కాస్ట్ మొత్తం ద్వారా మీరు అందించగలరు. And in all these cases, we recommend that either do it non-profit cost to cost, or you can charge according to your terms. అయితే మేము మీకు ప్రోత్సహించే ఇదిగా మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, దీనికి మీరు చిన్న మొత్తంగా మీరు ఈ యొక్క సహాయాన్ని అందించవచ్చు, లేదా మీకు ఏ రీతిగా అయితే మీకు అనిపిస్తారో దాని ప్రకారంగా మీరు సహాయం చేయవచ్చు. Now, another thing is giving emergency help in your neighborhood. ఇంకొక సహాయం ఏంటంటే, మీరు ఇంకొక రకంగా మీరు సహాయం చేయగలరు. ఏంటంటే, అది అత్యవసరమైన పరిస్థితులు ఎవరైనా ఉన్నప్పుడు మీ యొక్క ఉండే నివాస స్థలం దగ్గర. One is a promise of blood donation for those who need it in emergency. ఎవరికైనా రక్తం గనక దానం చేయాలనుకుంటే మీరు ఎమర్జెన్సీలో వారికి సహాయం అందించవచ్చు. Another thing is if there is an accident like fire or other dangers in your neighborhood, giving emergency help. అనుకోని పరిస్థితుల వల్ల కలిగే అగ్ని ప్రమాదం కానీ, యాక్సిడెంట్స్ కానీ, వీటితో బాధపడుతున్న వారికి కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అందించవచ్చు. And these things have to be given free. సో ఇవి మాత్రము మనము ఉచితంగా మనం సహాయం చేయాలి. And in case there is an accident anywhere, they don't know whom to call other than an ambulance. ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ తప్ప ఇంకా ఎవరికి కాల్ చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే, If you communicate that you are willing to help, your neighbors will note it and call you if an emergency. సో ఆ యొక్క సమయంలో మీరు కూడా మీ చేతులు లేవనెత్తచ్చు, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పి ఆ సమయంలో వారు మిమ్మల్ని సంప్రదించవచ్చు. This can really transform our neighborhood for good. సో ఇది అనేది మన సమాజానికి ఒక మంచి చేసే వారంగా మనం ఉంటాము. Another thing is helping through the HOPE program, that is help offering people's endeavor. ఇంకొక సహాయం అనేది మనం చేయగలము హోప్ ద్వారా, హోప్ ఆఫరింగ్ పీపుల్స్ ఎండేవర్. And then for this you have to promise any free will amount for helping needy and poor people. దీనికోసం మీరు నిశ్చయించిన చొప్పున మీ యొక్క సహాయం అందించగలరు. ఈ యొక్క సహాయం అనేది ఎవరికైతే అవసరతలు ఉన్నాయో, ఎవరైతే పేదవారో వారికి అందించబడుతుంది. And those who participate will be joined to a group, and the group will decide whom to give and what to give. సో ఎవరైతే ఈ యొక్క విరాళాన్ని ఈ యొక్క సహాయం కోసం మీరు అందించాలనుకుంటున్నారో మిమ్మల్ని ఆ ఒక బృందంలోకి చేరుస్తాము. ఏ రీతిగా సహాయం అందించబడాలో అది కూడా మీకు తెలియపరుస్తాము. Every activity of that group will be transparent. మేము ఈ యొక్క యాక్టివిటీ ద్వారా చేసే ప్రతి పని కూడా మీకు తెలియపరిచే విధంగానే ఉంటుందండి. And next one is you can give professional help if you are able. పారిశ్రామికంగా కూడా మీరు సహాయం చేయవచ్చు. And like teachers, doctors, health workers, lawyers, volunteers, counselors, etc. వైద్యులు అవ్వనివ్వండి, గురువులు అవ్వనివ్వండి, లేదా హెల్త్ వర్కర్స్ కానీ, లాయర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, మీరు కనుక ఈ యొక్క పరిధిలో ఈ యొక్క విషయంలో మీరు నైపుణ్యత కనుక చెందినట్లయితే మీరు కూడా మీ యొక్క సహాయాన్ని అందించవచ్చు. We recommend that just 1 hour every week they can offer free help. సో మేము కోరేది ఏంటంటే కనీసము వారానికి 1 గంట చొప్పున ఎవరైతే ఇటువంటి సహాయాన్ని కోరుకుంటున్నారో మీరు అందించగలిగితే వారికి చాలా మేలు అవుతుంది. For example, teachers can say this 1 hour I will clear any doubt for students either locally or by online. సో ఉదాహరణకి ఎవరైైనా గురువులు ఒకవేళ ముందుకు వచ్చి నేను ఒక విద్యార్థికి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఆన్లైన్లో నాతో కనెక్ట్ అవుతే నేను తీర్చగలను. Doctors can say this particular 1 hour every week I will give free counseling whoever is calling me online. వైద్యులు కూడా 1 గంట చొప్పున ఎవరైతే డాక్టర్ సంబంధించిన కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారో వారికి మీరు సహాయం అందించగలరు. And but you can do it regularly also. ఇది మీరు ప్రతిరోజు కూడా మీరు చేయవచ్చు. In that case you can do it non-profit or you can have your own terms. సో ఈ యొక్క సహాయం అనేది మీరు అందించినప్పుడు కూడా మీరు ఉచితంగా చేయవచ్చు, లేదంటే ఒక చిన్న మొత్తం అనేది చెల్లించాలన్నా కూడా మీరు చేయవచ్చు. Whatever it may be, the help is very valuable.
ఎటువంటి రీతిగా అయినా సరే ఈ యొక్క సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And next, and very important, there is a provision to pray for others. అతి ముఖ్యమైన ఇంకొక ప్రొవిజన్ లేదా ఇక్కడ వెసులుబాటు ఏంటంటే మనం ప్రార్థన ద్వారా ఒకరికి మనం సహకారంగా ఉండొచ్చు. If you believe in God, మనం దేవుని కనుక నమ్మినట్లయితే, that is the one who gave the ears can hear. అదే ఎవరికైతే దేవుడు చెవినిచ్చారో వినగలిగే వారు, And God will hear because he gave the ears. దేవుడు ఆలకిస్తారు ఎందుకంటే దేవుడు మనకి చెవులు అనేవి దయచేసి. And God will see because he has given us eyes also. దేవుడు చూస్తున్నారు ఎందుకంటే దేవుడు మనకి కళ్ళు అనేది దయచేశారు. So we can talk to God and God will hear. సో మనం దేవునితో మనం మాట్లాడవచ్చు, దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. And if you believe that, you can pray for others. మనం కనుక నమ్మినట్లయితే మనము ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. You can offer to pray for everyone who calls. ప్రేరేపించబడిన చొప్పున ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వారి కోసం ప్రార్థన చేయగలరు. Now, in addition to all this, there might be some other help you wish to offer. వీటితో పాటు ఇంకా ఏదైనా ఒక సహాయాన్ని మీరు బహుశా అందించాలని You ఆశపడుతున్నారేమో. can note it down in your అది response మీరు sheet. మీకు మీరు ఇందులో మీరు రెస్పాన్స్ షీట్లో మీరు రాసి మాకు తెలియపరచండి. In addition to all that, if you need any help regularly from others, you can note down. మరి ముఖ్యంగా మీకు కూడా ఎటువంటి సహాయం అనేది మీరు కోరుకున్నట్లయితే ఆ యొక్క అంశం కూడా మీరు రాయాలని మనం చేస్తాం. And this forum will try to link you with the people who will do such help. సో ఈ యొక్క ఫోరం అనేది మీరు మాకు తెలియపరిచిన చొప్పున మేము సరైన గుంపులోకి మేము మిమ్మల్ని లింక్ చేయగలము, తద్వారా మీరు కూడా అటువంటి సహాయాన్ని పొందుకోగలరు. And now, lastly, we would like to introduce Share and Care program. మరి ముఖ్యమైనది ఆఖరిగా ఇంకొక కార్యక్రమాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నానండి. షేర్ అండ్ కేర్ ప్రోగ్రామ్. That is sharing your resources partly and getting the care you need. అదేంటంటే మీకున్నది ఏదైనా సరే మీరు ఇతరులతో పంచుకోవడం అండ్ దాని ద్వారా మీకు కావలసిన ఆదరణ పొందుకోవడం. It is not anybody else doing some help for you, ఇదేంటంటే ఎవరో మీకోసం ఒక సహాయం చేసే విధానంగా కాదు, but you help yourself as a small group. కానీ మిమ్మల్ని మీరు ఈ యొక్క పరిస్థితి చొప్పున మీకు సహాయం పరచుకోగలరు. For example, there are several lonely elders alone sitting in neighboring houses. ఇక్కడ ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఎంతోమంది వృద్ధులు ఇంట్లో విడిచిపెట్టేవారిగా ఇంట్లో ఉండవచ్చు. And they alone cannot appoint a doctor or even a full-time servant. సో వారు బహుశా ఒక ఫుల్ టైం డాక్టర్ని అపాయింట్ చేయలేకపోవచ్చు, ఒక ఫుల్ టైం సర్వెంట్ని అలొకేట్ చేయలేకపోవచ్చు. But if 3 or 4 people in the neighborhood join together, they can support helpers of different kind. కానీ 2-3 కనుక ఆ గుంపులో చేరితే వారు ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటూ లేదా అటువంటి బృందంలోకైనా చేర్చవచ్చు. Another example, think of poor students, a poor student who cannot afford to buy all the textbooks. ఇంకొక ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చండి. ఒక విద్యార్థి ఎవరైతే చాలా పేద పరిస్థితిలో ఉన్నారో వారు పుస్తకాలు కనుక కొనుక్కోలేని స్థితిలో ఉన్నట్లయితే, and then 3 or 4 children can join together and buy all the textbooks and they can share among themselves. ఈ సమయంలో 3-4 విద్యార్థులు కలిసి వారు ఒక పుస్తకాలు కొనుక్కొని వారు పంచుకోవచ్చు. So in the same way, through sharing we can solve a series of problems in our life. ఇదే రీతిగా మనం పంచుకొనుట ద్వారా మన జీవితంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన కష్టాలని మనం ఎదుర్కోగలము. Consider the problem you are facing now. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ క్లిష్టమైన స్థితిలో ఉన్నారో అది ఒకసారి మీరు ఆలోచించండి. If you feel that sharing with the people of the same need you can solve your problem, then try to join this Share and Care program. ఒకవేళ మీకు ఏ సమయంలోనూ మీకు అనిపించినట్లయితే మీరు కనుక ఇతరులతో మీరు పంచుకోగలరు, తద్వారా మీరు ఆదరణ పొందగలరు. ఈ యొక్క షేర్ అండ్ కేర్ ప్రోగ్రాంలో మీరు పాలి భాగస్తులు అవ్వాలని మనం చేస్తాం. And then you will be linked to another person with the same need so that you can work out together for a solution. అప్పుడు మీరు ఎవరైతే ఈ యొక్క
అవసరత కోసం వేచి ఉన్నారో అటువంటి గుంపులోకి మీరు చేర్చబడగలరు. తద్వారా మీ యొక్క మీరు వారితో పంచుకున్న ద్వారా వారు మీకు ఆదరణ అనేది మీకు దయచేయవచ్చు. And finally, we would like to ask you, would you like to be a contact person about this good program in your neighborhood or in your locality? ఆఖరిగా మేము ఇది కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నామండి. మీ కనుక ప్రేరేపణ కలిగితే మీరు కూడా ఈ యొక్క సహవాసంలో ఈ యొక్క పరిచర్లో మీరు పాలు Okay, contact పంచుకోవాలనుకుంటున్నారు. person means somebody can contact you about it and you will link you with us. మిమ్మల్ని మీరు సంప్రదించుకునే వ్యక్తిగా మీరు మాకు సహాయం చేయగలరా? And you can fill up this response sheet and forward to us. అయితే ఈ యొక్క రెస్పాన్స్ షీట్ని మీరు ఫిల్అప్ చేసి మాకు ఈ యొక్క షీట్ని మాకు అందజేయండి. And if you request, you can get this response form as Google form and also in the WhatsApp. గూగుల్ ఫామ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మీకు ఫామ్ అనేది మేము షేర్ చేయగలం. And you may send it to this phone number or the email ID will be sent to you in the WhatsApp. సో మా యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ మీకు అందించబడుతుంది. And then to us, our head office is in Malkajgiri, Cross and Poem. మా యొక్క ముఖ్య ఆఫీస్ అనేది మల్కాజ్గిరిలో ఉందండి. It is in హైదరాబాద్లోని క్రాస్ అండ్ Cross stands for Covenant Relation of Serving Souls. క్రాస్ అంటే కవెనెంట్ రిలేషన్ ఆఫ్ సర్వింగ్ సోల్. And Poem stands for Peace on Earth Mission. పోయం అంటే POEM, పీస్ ఆన్ ఎర్త్ మిషన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.